హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఓఏ ప్రొఫైల్ ఎక్కడ చూపిస్తుందంటే సపోర్టు ఇవన్నీ ఇక్కడ దాకా చూపిస్తుంది 49,480. ఇది సపోర్ట్ జోను. రెసిస్టెన్స్ వచ్చేసి ఎక్కడ చూపిస్తుందంటే 50,000 దగ్గర చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇది కానీ ఇక్కడ 49,700 ఇది కానీ బ్రేక్ అయితే 49,500 దాకా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఒకసారి చూసుకోండి. ఇది ఓఏ ప్రొఫైల్ సపోర్ట్ రెసిస్టెన్స్. దీంతో మనకి ఓఏ ప్రొఫైల్స్ సెలర్స్ ఎక్కడ ఉన్నారు, బయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని డైరెక్షన్ తీసుకోవచ్చు. సో ఇది మార్కెట్ ఇప్పుడు ఏ డైరెక్షన్ ఉందంటే డౌన్ సైడ్లో ఉంది. సో ఇది కానీ బ్రేక్ అయితే 49,500 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూసుకోండి. ఓపెన్ అయితే ఎక్కడ దాకా వస్తుందో, ఒకవేళ గ్యాప్ డౌన్ అవునా అవ్వచ్చు. ఇవాళ చూద్దాము. ఏమవుతుందో. 3 minutes చూద్దాం ఒకసారి. మినిట్స్లో చూసుకున్నట్టయితే ఇది కూడా ఇంత ఉంది చూడండి. 15 minutes మనకి 50,000 దగ్గర ఉంది రెసిస్టెన్స్. 49,500 దగ్గర ఉంది ఒక రెసిస్టెన్స్. ఈ రెండిట్లో మధ్యలో ఒకవేళ ఇది కానీ 49,700 బ్రేక్ అయితే 200 పాయింట్స్ మనం క్యాప్ చేసుకోవచ్చు. 49,500 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం. మేబీ ఈరోజు గ్యాప్ డౌన్ అన్నా ఓపెన్ అవ్వచ్చు. చూద్దాం. ఈ ఓఏ ప్రొఫైల్ వల్ల మనం డైరెక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. మేబీ ఈరోజు గ్యాప్ డౌన్ అవ్వచ్చు అనిపిస్తుంది. సారీ. ఇంకా 2 minutes ఉంది. 9:13. ఇంకా 1 minute ఉంది. ఇలాంటి టైంలో మనం పొజిషన్ తీసుకునేటప్పుడు 3 minutesలో తీసుకోవాలి. మనకు డైరెక్షన్ ముందే తెలుసు కాబట్టి 3 minutesలో తీసుకోండి. 3 minutesలో కానీ 1 minute కానీ. సో 3 minutesలో ఇక్కడ ఉంది. కిందకు రావడానికి అవకాశం ఉంది. సో 1 minuteలో కానీ 3 minutesలో కానీ తీసుకోవాలి పొజిషన్. గ్యాప్ అప్ ఓపెన్ అయింది గైస్, చూడండి. సెల్లింగ్ జోన్లో పోయింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మార్కెట్ కిందకి వచ్చేస్తుంది నాకు తెలుసు.
గ్యాప్ అప్ ఉంది. ఒకవేళ ఇది కానీ ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకుంటే ఇంకోండి ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ సెల్లింగ్ కంటే ఈ బయర్స్ కానీ పెరిగితే పైకి వెళ్ళిపోద్ది మార్కెట్. లేదు సెల్లర్స్ ఆల్రెడీ సెల్లింగ్ జోన్లో ఉంది. సో మార్కెట్ కింద పడటానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఒకవేళ ఈ 50,000 కంటే కిందకు వచ్చిందంటే కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది సెల్లింగ్ జోను. మొత్తం సెల్లర్స్ మొత్తం అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తము సో ఇక్కడ కానీ వీళ్ళు పర్సంటేజ్ పెరిగితే పైకి వెళ్ళిపోద్ది, లేదంటే కిందకి వచ్చేస్తుంది మార్కెట్. చూడండి మొత్తం సెల్లింగ్ జోన్లో ఉంది. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనం గ్యాప్ డౌన్ అవుతుంది అనుకున్నాం కానీ సెల్లింగ్ జోన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ బయర్స్ కూడా చాలా రెడీగా ఉన్నారు. చూద్దాం ఏమవుతుంది అనేది. 5 మినిట్స్లో చూసుకున్నట్టయితే ఇది 5 మినిట్స్లో మొత్తం సెల్లర్స్ జోన్ ఇది. సో మార్కెట్ కింద పడవచ్చు, సెల్లింగ్ జోన్లో ఉంది కాబట్టి. ఒకసారి 3 మినిట్స్ చూద్దాం. 3 మినిట్స్ ఓకే చూద్దాం. ఇంకో క్యాండిల్ చూద్దాం, అప్పుడు పొజిషన్ తీసుకోవచ్చు. సో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది గైస్. చూద్దాం ఇక్కడ బయర్స్ పెరుగుతురా లేదనేది తెలియాలి. ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు సెల్లర్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చూపిస్తుంది ఓఐ డేటాలో. సో మార్కెట్ స్ట్రాంగ్గా ఏర్పడిందంటే పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడుతుండొచ్చు. ఓకే ఇక్కడ పెరుగుతున్నట్టు అనేది చూడండి. ఇక్కడ 3 మినిట్స్ క్యాండిల్ ఇది. ఒకవేళ దీనికంటే పైకి పోయిందంటే ఈ క్యాండిల్ కంటే పైకి పోయిందంటే పైకి వెళ్ళిపోద్ది ఇక. ఓకే బయర్స్ స్ట్రాంగ్ అవుతున్నారు గైస్. ఒకవేళ ఈ క్యాండిల్ కానీ పైకి వెళ్ళిందంటే పైకి వెళ్ళిపోద్ది. సో పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తము చూద్దాం. చూడండి ఓఐ డేటా కాల్ ఓఐ ఎంత ఉండే 18 lakhs ఉంది. పుట్ ఓఐ 15 lakhs ఉంది. చూడండి పెరుగుతూ ఉంటుంది, ఇది పెరుగుతుంది. చూడండి మార్కెట్ పైకి వెళ్తుంది ఇక. సో అప్ సైడ్ డైరెక్షన్ తీసుకొస్తున్నాం ఎందుకంటే ఈ క్యాండిల్ చూపిస్తుంది. $16 lakhs. ఒకవేళ పైకి పోయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోతుంది గైస్. చూడండి ఒక్కసారి, ఎందుకంటే మనకి ఇక్కడ ఓఐ డేటా క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ వీళ్ళకంటే ఈ సెల్లర్స్ కంటే ఈ గ్రీన్ ఓఐ ఎక్కువైతే బయర్స్ ఓఐ ఎక్కువైతే పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళినా మళ్ళీ కింద పడిద్ది. కింద పడి దీనిలో ఈ బయర్స్ ఉన్నారా గ్రీన్, ఇది ఎక్కువ వచ్చేసింది, పెరిగేసింది. 18.72 lakhs పెరిగేసింది గాయస్. మార్కెట్ డైరెక్షన్ పైకి, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అన్నమాట. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఒకవేళ పైకి వెళ్ళినా మళ్ళీ కిందకు వస్తుంది గాయస్. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. చూడండి ఇక్కడ కూడా పెరిగిపోయింది. చూడండి 4.74 ఇక్కడ పెరుగుతుంది. సో ఇంకా పెరుగుతుంది. సో ఈ గ్రీన్ లైన్స్ మొత్తం ఇక్కడ పెద్దగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. చూశారు కదా గైస్. ఒక లైక్ చేసి ఒకవేళ నచ్చితే వీడియో కనుక
లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, సో మీకోసం రోజుకి ఒక వీడియో చేస్తాను. ఇట్లా ఈజీగా ట్రేడింగ్లో ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం. ఇక్కడ సపోర్ట్ చూసారు కదా, స్ట్రాంగ్ సపోర్ట్ ఇది 50,000 దగ్గర. బయర్స్ చాలా ఎక్కువ అవుతారు చూడండి. 18.73, 18.26 ఇంకా పెరుగుతుంది. ఒకవేళ పైకి పోయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది గాయస్. ఈజీగా మార్కెట్ డైరెక్షన్ అనేది మనకి అర్థమైపోతుంది ఈజీగా. ఈ ఓఐటేటటువంటి మేబీ ఇక్కడ స్టార్ట్ అవుతే ఈరోజు 50,500 దాకా వెళ్ళిపోతుంది మార్కెట్. గ్యాస్ వెళ్ళిపోయింది చూసారు కదా. ఇప్పుడు పొజిషన్ తీసుకోవచ్చు అప్ సైడ్ పోతుంది. ఇక్కడ ఇది పెరుగుతురు, ఇది పెరుగుతురు, ఇక్కడ కూడా పెరిగిందంటే వెళ్ళిపోతుంది మార్కెట్ డైరెక్షన్. 50,000 నుంచి 500 దాకా వెళ్ళిపోవచ్చు, లేకపోతే 300 దాకా వస్తుంది. వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి చూశారు కదా గైస్ రోజు వీడియో. చూద్దాం. ఓకే గైస్, ఇంకో 10 మినిట్స్ చూద్దాము మార్కెట్ డైరెక్షన్. మేబీ పైకి వెళ్ళిపోద్దని చెప్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఓఐ డేటా పెరుగుతుంది పుట్ సైడ్, కాల్ సైడ్. సో చూడండి, గ్రీన్ వైపు ఇక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగింది, స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయితే పై దాకా వచ్చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్, 100% అయిపోతుంది. 200 దాకా వచ్చేస్తుంది, మేబీ 300 ఒక క్యాండిల్ పడుతుంది. మేబీ ఇది ఇంకా పై కిందే ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాల్ సైడ్, పుట్ సైడ్, గ్రీన్ కాల్ సైడ్, గ్రీన్ లైన్ పై పెరిగితే వెళ్ళిపోతుంది, ఇంకా పై స్ట్రాంగ్ అయిపోతుంది. రీసెట్ అయింది 246, 300 దాకా వెళ్ళిపోతుంది. 300 క్రాస్ అయిందంటే వెళ్ళిపోద్ది పైకి 500కి. అలా చాలా పాజిటివ్గా ఉంది మార్కెట్. ఇది 3 మినిట్స్ క్యాండిల్ గైస్. మనం 5 మినిట్స్ చూసుకున్నట్టయితే చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. వాళ్ళు 15 మినిట్స్ అయితే స్ట్రాంగ్ ఉంది, చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. ఇంకా 3 మినిట్స్లో మనం పొజిషన్ తీసుకోవాలి. మన డైరెక్షన్ ఈజీగా తెలిసిపోతుంది మనకి, ఎవరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో ఇక్కడ ఇది చూడండి, స్ట్రాంగ్ మొత్తం ఇక్కడ ఉంది 19.68 lakhs వచ్చేసింది. సో వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ కూడా పెరుగుద్ది. స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు, అయినా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కిందకు రావచ్చు. ఒక రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. 6.93 lakhs ఉన్నారు, చేయొచ్చు. ఇప్పుడు ఈ పెరిగేదాకా కొంచెం ఉంటుంది మార్కెట్. ఒక 2-3 క్యాండిల్స్ కానీ, ఒక 2 క్యాండిల్స్ కానీ, 3 క్యాండిల్స్ కానీ, వెంటనే పెరిగేది జోగుని వెళ్ళిపోద్ది. చూడండి గైస్, నాకు తెలిసి ఇక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉండొచ్చు. ఇక్కడ బుక్ చేసుకుంటే అలాంటికి వచ్చేటప్పుడు 300 దాకా వెళ్ళిపోతుంది మార్కెట్. జస్ట్ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంది. చూడండి ఇక్కడ దాకా పెరుగుతుంది ఓఐ డేటా. చూడండి ఇక్కడ చూపిస్తుంది, వెళ్ళిపోతుంది. ఇది కానీ క్రాస్ అయిపోతే 500 దాకా వెళ్ళిపోతుంది, 50,500 దాకా.
డౌట్ గ్యాస్ ఇంకో 5 minutes దాకా చేస్తాను నేను 9:30 దాకా. ఓకే పెరుగుతుంది చూడండి 8.71. ఇక్కడ ఓఐ డేటా పెరుగుతుంది, ఇక్కడ కూడా పెరిగేసింది. చూసారు కదా గైస్, పవర్ ఆఫ్ ఓఐ డేటా పెరిగిందంటే వెళ్ళిపోద్ది, 500 దాకా వెళ్ళిపోతుంది మార్కెట్. వచ్చేస్తుంది గైస్, పెరుగుతుంది ఇక్కడ ఓఐ డేటా చూడండి. మరి ఈజీగా డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు గైస్. ఈ లెక్కనైతే 300 దాకా వస్తుంది మేబీ. ఇది ఇక్కడ పెరుగుతుంది, ఇది పెరిగేదాకా వచ్చేప్పుడు టైం పాస్ చేస్తుంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఇది కూడా పెరుగుతుంది. 300 కాస్ట్తో 100/100 ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది పైకి. స్ట్రాంగ్ సపోర్ట్ ఇది 21కి వెళ్ళిపోయింది చూడండి గైస్. ఇక్కడ చూడండి గైస్ 7 lakhsకి అయిపోయింది. ఇక్కడ కూడా పెరుగుతుంది చిన్నగా 8.71. చూడండి ఒక్కసారి చూపుకొని పెరుగుతుంది చూడండి. కొంచెం టైం పాస్ చేస్తుంది గైస్ ఇక, అంటే ఇది పెరిగేదాకా తర్వాత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది గైస్, పెరుగుతుంది 8.72 lakhs ఓఐ డేటా. కొంచెం టైం పాస్ చేస్తుంది కానీ మన పైకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, చూద్దాం. ఫైనాన్స్లో చూసుకున్నట్టయితే చూడండి, మీకు కొంచెం టైం పాస్ చేస్తుంది. ఈ ఓఐ డేటా పెరిగేదాకా స్థిరంగానే వెళ్ళిపోతుంది. చూడండి స్ట్రాంగ్ ఉంది. పైకి వెళ్ళడానికి స్ట్రాంగ్ ఉంది చూడండి. పెరుగుతుంది కదా 10.1 lakh ఓఐ డేటా పెరిగింది చూడండి ఇక్కడ. సో 10.7 lakhs ఇది పెరిగేదాకా కింద పడుతుంది. కింద రాగానే నెక్స్ట్ హ్యాండిల్ కానీ వెళ్ళిపోద్ది పైకి. అప్పుడే మీరు డ్రాప్ అవ్వకండి గైస్. చూద్దాం, ఇంకా పెరుగుతుంది. ఇక్కడ దాకా రానియరు సెల్లర్స్. స్ట్రాంగ్ 22 lakhs ఇది చూడండి. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని 10.11 lakhs 10.1 lakh ఓఐ డేటా పెరిగింది చూడండి. బైయింగ్ సైడ్ సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోద్ది గాయస్. వెంటనే మీరు పొజిషన్స్ స్క్వేర్ అప్ చేయొద్దు, సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఓఐ డేటా పెరుగుతుంది, మనకి ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. చూడండి పైకి వెళ్ళిపోతుంది. అది చూడండి ఓఐ డేటా పెరుగుతుంది. చూడండి పైకి వెళ్ళిపోతుంది గాయస్. టెన్షన్ ఏం అవసరం లేదు. చూడండి ఓఐ డేటా పెరుగుతుంది, ఇది మన క్రాస్ అయితే వెళ్ళిపోతుంది.
సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోతుంది చూడండి. 300 దాకా వస్తుంది. పైకే పోతుంది గైస్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ చూపిస్తుంది మార్కెట్ డైరెక్షన్. ఇక్కడ ఇంత స్ట్రాంగ్ వచ్చిందంటే నెక్స్ట్ క్యాండిల్ కూడా పైకే పోతుంది. 5X చాలా స్ట్రాంగ్ ఉన్నారు పాజిటివ్. ఇక ఓయేటేట పెరిగేదాకా ఇక్కడ ఉంటుంది. గ్రీన్ లైన్ రెడ్ లైన్ కంటే పెద్దగా వచ్చిందంటే ఇక్కడ చూడండి 10 lakhs 11 lakhs జస్ట్ కొంచెం డిఫరెన్స్ అంతే. కొంచెం టైం పాస్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు కిందకి వచ్చినా మళ్ళీ సపోర్ట్ తీసుకుని కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది. ప్రైస్ పెరుగుతున్నారు, వాళ్ళు సెల్లర్స్ కూడా పెరుగుతున్నారు చూడండి. వాళ్ళు స్క్వేర్ అప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనం 100 దగ్గర చేసుకుంటే చేసుకోవచ్చు, అంత కొంత ప్రాఫిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇద్దరు పెరుగుతున్నారు, కాల్ సైడ్ పెరుగుతుంది, పుట్ సైడ్ కూడా పెరుగుతుంది చూడండి. తన పైకి వెళ్ళిపోద్ది సపోర్ట్ తీసుకున్నాను. సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోద్ది గ్యాస్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓయేటేట పెరుగుతుంది మనకు చూపిస్తుంది. పెరిగేదాకా చేయాలి, ఎందుకంటే ఇది వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు బయర్స్, ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు బయర్స్, ఇక్కడ దాకా రానివారు. ఇక్కడ పెరుగుతారు, పెరిగేదాకా ఉంటుంది, ఆటోమేటిక్గా మన పైకి వెళ్ళిపోతుంది చూడండి. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. పోతే మనకు 500 దాకా వచ్చేస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. ఓయేటేట పెరుగుతుంది గ్యాస్, టెన్షన్ పడకండి. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేపి ఈ గ్రీన్ లైన్ పెరిగేదాకా కొంచెం టైం పాస్ చేస్తుంది మార్కెట్, పైకి వెళ్ళిపోద్ది చూడండి.
13 lakhs. సెల్లర్స్ పెరుగుతున్నారు గ్యాస్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్ట్రాంగ్ అవ్వచ్చు. వీళ్ళు కూడా పెరుగుతున్నారు, తక్కువ మోతాదులో పెరుగుతున్నారు వీళ్ళు. కాల్ సైడ్ ఓఐ, గ్రీన్ ఓఐ పైకి వెళ్ళవచ్చు స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని. ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. మేబీ పెరిగేదాకా వెయిట్ చేస్తారు. 43 ఉంటే 59 అయింది, అది 12 ఉంటే 5 lakhs అవుతుంది. సో సెల్లర్స్ రెడ్ ఓఐ పెరుగుతుంది, కిందకి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ వచ్చిన ఇక్కడ దాకా సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది తెలిసి. ఇక్కడ దాకా రానిరు, చూడండి. ఇక్కడ టైం పాస్ చేస్తుంది పెరిగేదాకా. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇది తీసుకున్న 50% ఇది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోవచ్చు. ఫిబొనాచి తీసుకున్న 50% వెళ్ళిపోవచ్చు. చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. 13 lakhs ఉంది, 14 lakhs ఉంది, 95 ఉంది. పెరుగుతున్నారు వీళ్ళు, ఇక్కడ స్ట్రాంగ్ అవుతున్నారు. 23 అయింది, 7 అయింది, 6 అయింది. సో సెల్లర్స్ పెరుగుతారు. చూద్దాం, ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తే పైకి వెళ్ళవచ్చు, లేకపోతే ఇక్కడ సపోర్ట్ కోసం ఇక్కడ దాకా రావచ్చు. సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, కిందకు వస్తున్నారు. షాప్లా తీసుకొని పైకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు గైస్. ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ తీసేసుకొని ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. ఇదైతే దాటి కిందకి రాలేదు నాకు తెలిసి. స్ట్రాంగ్ కింద పడిందండి, కిందకి వచ్చేస్తుంది. స్ట్రాంగ్ ఉన్నారు, ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు. పెరుగుతుంది 96. వీళ్ళు పుట్టు పెరిగేదాకా ఇక్కడ టైం పాస్ చేస్తుంది. ఇది కానీ పెరిగితే దీంట్లాగా దువ్వన వెళ్ళిపోతాయి. దీంట్లాగా చూడండి, సెల్లర్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు. చూడండి, ఇక్కడ వచ్చిన స్ట్రాంగ్, ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది గైస్. ఓకే గైస్, చూస్తున్నాండి, రెడీ అవ్వాలి. థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, లెవెల్ అవుతుంది. సో సెల్లర్స్ పెరుగుతున్నారు గైస్. ఒకవేళ ఇక్కడ పొజిషన్ తీసుకొని ఉంటే మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, సెల్లర్స్ బాగా పెరిగిపోయారు. ఇక్కడ 9 ఇక్కడ తగ్గిపోయింది చూడండి, 10 దగ్గర. సో
సెల్లింగ్ అనేది పెరుగుతుంది ఇక్కడ. సో ఎగ్జిట్ అయిపోవచ్చు ఒకవేళ తీసుకుని ఉంటే ఎప్పుడు. సో ఒకవేళ ఉంటే ఉండండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఇది, మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.